నాంపల్లి సిబిఐ కోర్టు ముందు జగన్ హాజరయ్యారు. కోర్టులో విచారణ ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో వాదనలు కూడా కొనసాగుతున్నాయి. నాంపల్లి కోర్టు దగ్గర అక్కడ జగన్ అభిమానులైతే హడావిడి చేశారు. ఇక కోర్టు ఆవరణలోకి అయితే జగన్ వాహనానికి మాత్రమే అనుమతిచ్చారు. దాదాపు 6 ఏళ్ల తర్వాత వైఎస్ జగన్ సిబిఐ కోర్టుకు హాజరయ్యారు. ఇక జగన్ తో పాటు మాజీ మంత్రి విడుదల రజని, అలాగే తలసిల రఘురాం, పేర్ని నాని, వైసీపీ నేతలు వచ్చారు. రైటికా నాంపల్లి సిబిఐ కోర్టు ముందైతే జగన్ హాజరయ్యారు. ఆల్రెడీ కోర్టులో విచారణ కూడా స్టార్ట్ అయింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్న అందిస్తారు. రత్న, కోర్టులో ఎలాంటి వాదనలు కొనసాగుతున్నాయి, అప్డేట్స్ ఏంటి? నాంపల్లి సిబిఐ కోర్టుకు కొద్దిసేపటి క్రితమే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేరుకోవడం జరిగింది. అక్రమాస్తుల కేసులో సిబిఐ దాఖలు చేసినటువంటి 11 ఛార్జ్ షీట్లలో 6 కేసులకు సంబంధించి లిస్ట్ అవుట్ అయి ఉన్నాయి. ఈ 6 కేసుల విషయంలోనే ఆయన ఇప్పుడు డిశ్చార్జ్ పిటిషన్ల యొక్క రెగ్యులర్ విచారణలో భాగంగానే ఆయన కోర్టు ఎదుట హాజరవడం జరిగింది. 11:30 నుంచి 12:30 వరకు తాను కోర్టులో ఉంటాను అనే విషయాన్ని షెడ్యూల్ ప్రకారం తెలియజేసిన దాంట్లో భాగంగానే కొద్దిసేపటి క్రితమే ఆయన కోర్టు లోపలికి వెళ్లారు. ఇక ప్రస్తుతం నాంపల్లి సిబిఐ కోర్టు ప్రాంగణంలో లోపల జగన్మోహన్ రెడ్డి ఉండడంతో భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. మరోవైపు నాంపల్లి పరిసర ప్రాంతాల్లో పూర్తిగా వైసీపీ శ్రేణులు మోహరించి ఉన్నాయి. మరి ముందే చూడటం జరిగింది, బేగంపేట విమానాశ్రయం వద్ద పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు ఈవెన్ హైదరాబాద్ తో పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్ద మొత్తంలో ఇక్కడకు తరలి రావడం జరిగింది. అయితే ఇక్కడ సిబిఐ కోర్టులో లోపల జగన్మోహన్ రెడ్డి లోపలే ఉన్న క్రమంలో బయట ఆయన కోసం వైసీపీ సీనియర్ నాయకుడు పేర్ని నాని, మాజీ మంత్రి పేర్ని నాని కూడా ఇక్కడకు చేరుకొని లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేశారు. కానీ పోలీసులు లాంగ్ ఆర్డర్ పరమైనటువంటి సమస్యలు వస్తాయి, యాజ్ పర్ రూల్ ప్రకారం లోపలికి కేవలం జగన్మోహన్ రెడ్డికి మాత్రమే అనుమతి ఉంది, ఆయన కోర్టులో హాజరవుతున్నారు కాబట్టి మీకు వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పడంతో ఆ కోర్టు గేట్ల మొదటే కొద్దిసేపటి నుంచి వెయిట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఇతర వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరున్నా కూడా వాళ్ళందరూ కూడా కోర్టు బయటే ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దాఖలు చేసినటువంటి 11 ఛార్జ్ షీట్ల యొక్క రెగ్యులర్ డిశ్చార్జ్ పిటిషన్ యొక్క విచారణలో భాగంగానే ప్రస్తుతం విచారణ అనేది కొనసాగుతుంది. ఈ రెగ్యులర్ డిశ్చార్జ్ పిటిషన్ల విచారణ అనేది గత 6 సంవత్సరాల నుంచి ఆయన వ్యక్తిగతంగా హాజరు కాకుండా తను గతంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు కాబట్టి పాలనాపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తాయని విచారణకు రాకుండా కేవలం తను న్యాయవాది అశోక్ రెడ్డిని మాత్రమే కోర్టులో హాజరయ్యేందుకు పంపించేవాళ్ళు, న్యాయవాది మాత్రమే హాజరయ్యేవాళ్ళు. ఇప్పటి వరకు కూడా అలాగే కొనసాగుతూ వచ్చింది. ఇక ఇప్పుడు అధికారంలో లేరు, పైగా శాసనసభ్యుడిగా మాత్రమే ఉన్నారు కాబట్టి ఆయన ఖచ్చితంగా హాజరు కావాల్సిందే అంటూ సిబిఐ పట్టుబట్టడంతో ఈ 11 ఛార్జ్ షీట్ల విషయంలో డిశ్చార్జ్ పిటిషన్లు అనేవి కొలిక్కి రావాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపున డిశ్చార్జ్ పిటిషన్ యొక్క విచారణ అనేది పూర్తయిన తర్వాత ట్రయల్స్ అనేవి ప్రారంభం కావాలి. ఆ యొక్క 11 ఛార్జ్ షీట్లకు సంబంధించినటువంటి తీర్పు అనేది రావాల్సి ఉంది. ప్రాసెస్ అనేది చాలా లాంగ్ ఉంది. ఒకవైపున సమయం అనేది చాలా ఎక్కువ కాలం గడుస్తుంది కాబట్టి ఇప్పటి వరకు కూడా ఈ గత 6 ఏళ్ల నుంచి ఆయన వివిధ కారణాలు చూపిస్తూ మినహాయింపు పొందడం జరిగింది. సెక్యూరిటీ పరమైనటువంటి సమస్యలు వస్తాయని, పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తాయని అనేక రీజన్స్ చెప్పిన క్రమంలోనే ఆయనకు మినహాయింపు ఇచ్చారు. అయితే మొన్న రీసెంట్ గా తను యూరప్ పర్యటన ముగించుకుని వచ్చినటువంటి సందర్భంలో కూడా సిబిఐ కోర్టులో హాజరవ్వాలని కోర్టు తెలియజేసిన నేపథ్యంలో ఆయన ఒక పిటిషన్ దాఖలు చేశారు. మరొకసారి తనకు మినహాయింపు కావాలి వ్యక్తిగత హాజరు నుంచి అని. కానీ సిబిఐ దానికి అభ్యంతరం వ్యక్తం చేసింది. దాన్ని వ్యతిరేకిస్తూ ఆయన ఖచ్చితంగా హాజరు కావాల్సిందే అంటూ కూడా న్యాయవాదులు కోర్టులో తమ యొక్క వాదనలను వినిపించడం జరిగింది. సిబిఐ న్యాయవాదుల యొక్క వాదనలతో ఏకీభవించిన సిబిఐ కోర్టు ఖచ్చితంగా 21వ తేదీ లోపున వరకు కూడా హాజరు కావాల్సిందని తెలియజేసిన నేపథ్యంలో ఒక రోజు ముందుగానే కొద్దిసేపటి క్రితమే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నాంపల్లి సిబిఐ కోర్టులో హాజరయ్యారు. ప్రస్తుతం కోర్టు లోపలే ఆయన ఉన్నారు. ఇక లోపల జగన్మోహన్ రెడ్డి ఉండటంతో బయట పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు ఉన్నాయి. భారీ పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు కొద్దిసేపటి క్రితం ఆయన తన బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో సిబిఐ కోర్టుకు చేరుకున్నారు. సిబిఐ కోర్టుకు చేరుకుని లోపల న్యాయమూర్తి ఎదుట హాజరైనటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. ఇక
మరికొద్ది సేపట్లోనే ఆయన బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. షెడ్యూల్ ప్రకారం ఒకవైపున గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకొని బేగంపేట విమానాశ్రయం నుంచి నేరుగా కోర్టుకు వచ్చారు కాబట్టి షెడ్యూల్ బట్టి కోర్టు నుంచి ఇప్పుడు లోటస్ కోర్టులో హాజరయ్యి ఆ హాజరును ముగించుకొని బయటకు వచ్చిన తర్వాత ఆయన నేరుగా లోటస్ పాయింట్ కి వెళ్తారు. అక్కడ లంచ్ ముగించుకొని మరలా బేగంపేట విమానాశ్రయానికి వెళ్లి అక్కడి నుంచి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. సో ఇది షెడ్యూల్ లో మెన్షన్ చేసినటువంటి విషయాలు. ఈ క్రమంలోనే ప్రస్తుతం లోపల జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టులో ఉన్న నేపథ్యంలో భారీ పోలీసు బందోబస్తు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సిబిఐ కోర్టు పరిసర ప్రాంతాలు పూర్తిగా పోలీసు ఆధీనంలోకి వెళ్ళిపోయాయి. ఒకవైపున లా అండ్ ఆర్డర్ పోలీసులు, మరోవైపున ట్రాఫిక్ పోలీసులు, అలాగే టాస్క్ ఫోర్స్ పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఎందుకంటే వైసీపీ శ్రేణులు ఇక్కడ కొంత నినాదాలు చేసేటువంటి అవకాశం ఉంది. లా అండ్ ఆర్డర్ పరమైనటువంటి సమస్యలు వస్తాయి అన్నటువంటి ముందస్తు ఆలోచనతోనే పూర్తిగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసి సిబిఐ కోర్టు ఉన్నటువంటి పరిసర ప్రాంతాల మొత్తాన్ని కూడా తమ ఆధీనంలోకి తీసుకుంది. మరోవైపున ఈ యొక్క సిబిఐ కోర్టు ముందున్నటువంటి రోడ్డు మొత్తాన్ని కూడా తమ అదుపులోకి తీసుకున్నారు. ఇతర వాహనాలు ఏవి కూడా ఈ వైపు రాకుండా డైవర్షన్స్ విధించడం జరిగింది. అలాగే రత్న, నాంపల్లి కోర్టులో అయితే విచారణ ముగిసినట్టుగా తెలుస్తోంది. సో ఎంతసేపట్లో జగన్ బయటకు వచ్చి ఏమైనా మీడియాతో మాట్లాడే అవకాశం ఉందా? వాస్తవానికి ఆయన ఈ కోర్టులో హాజరవుతున్నటువంటి వ్యవహారం కాబట్టి వచ్చేటప్పుడు కనీసం ఎటువంటి రెస్పాన్స్ అనేది లేకుండా పోయింది. మరి వెళ్ళేటప్పుడు మీడియాతో మాట్లాడతారా లేదా అనేటువంటి ఒక సస్పెన్స్ అనేది నెలకొన్న నేపథ్యంలోనే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి మాట్లాడతారా మరికొద్ది సేపట్లోనే ఆయన బయటకు వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే కేవలం ఒక 1 hour సమయం మాత్రమే ఇక్కడ ఉంటారనే విషయం తెలియజేసిన దాని ప్రకారం జడ్జికి ఇచ్చినటువంటి రిక్వెస్ట్ మేరకు ఆయన మరికొద్ది సేపట్లోనే బయటకు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి బయటకు వచ్చిన తర్వాత తన హాజరుకు సంబంధించి ముందస్తు ప్రణాళికలకు సంబంధించి కేసులను ఎలా ఎదుర్కోబోతున్నారు అనే విషయాల మీద మీడియాతో మాట్లాడతారా లేదా అనేది వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే జగన్మోహన్ రెడ్డి విషయం అంటే జగన్మోహన్ రెడ్డి కోసం వచ్చినటువంటి ఇతర నాయకులు కూడా అధిపతికి పేరుని కానీ ఇక్కడికి చేరుకున్నారు. ఆయన లోపలికి వెళ్ళలేకపోయారు. కనీసం మీడియాతో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేసుల నేపథ్యంలో కోర్టు యొక్క ఆంక్షల నేపథ్యంలోనే వారు మాట్లాడట్లేదా అన్న విషయం కూడా తెలుస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ దాదాపు 6 ఏళ్ల తర్వాత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన కేసుల విషయంలో ప్రత్యక్షంగా హాజరవడంతో కొంత చర్చనీయాంశంగా మారింది. ఇక మీద కూడా ఆయన ఈ కేసులకు సంబంధించి వరుసగా హాజరు కావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అనే విషయం అయితే తెలుస్తోంది. ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి పాలనాపరమైన ఇబ్బందులని, ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి ఆ ప్రజల యొక్క ప్రజాపాలనకు సంబంధించి కావచ్చు, అలాగే పథకాలకు సంబంధించి, అలాగే సెక్యూరిటీ పరమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా కారణంగా చూపి ఆయన హాజరు కాలేదు. కానీ ఇప్పుడు కేవలం పులివెందుల శాసనసభ్యుడిగా మాత్రమే ఉన్నారు కాబట్టి కేసులు అనేవి పెద్ద ఎత్తున క్రిమినల్ కేసులు అనేవి నమోదై ఉన్నాయి. అక్రమాస్తులకు సంబంధించినటువంటి కేసులలో పెద్ద అంటే చర్చనీయాంశంగా మారినటువంటి కేసులు అనేవి తన మీద ఉన్నాయి కాబట్టి వాటన్నిటికి సంబంధించి ప్రత్యక్షంగా హాజరు కావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మనకు అందుతున్నటువంటి సమాచారం బట్టి మరికొద్ది సేపట్లోనే జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారు. ఆయన నేరుగా కోర్టు నుంచి లోపల నుంచే బయటికి వచ్చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. బయటికి రావడంతో ఆయన నేరుగా లోటస్ పాయింట్ వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే రత్న, దాదాపు అరగంట పాటు అయితే అక్కడ కోర్టులో విచారణ జరిగింది. సో అక్కడ కోర్టు దగ్గరికి వచ్చిన అభిమానులు కానీ కార్యకర్తలు కానీ ఎవరైనా మాట్లాడారా? వారు ఏమంటున్నారు దీనికి సంబంధించి? బ్రేకింగ్ చూస్తున్నాం. ఇప్పుడే కోర్టులో విచారణను ముగించుకొని జగన్మోహన్ రెడ్డి తిరుగు పయనమయ్యారు. ఆయన కోసం ఒక్కసారిగా మొత్తం పోలీసు బందోబస్తు అంతా అప్రమత్తం అయింది. బయట ప్రతి ఒక్కళ్ళు కూడా అలర్ట్ గా ఉన్నారు. ఇప్పటికే తన వెహికల్ లో బయలుదేరారు జగన్మోహన్ రెడ్డి అన్న విషయం తెలుస్తోంది. మరికొన్ని సెకండ్లలోనే ఆయన సిబిఐ కోర్టు లోపల నుంచి బయటకు రాబోతున్నారు. సిబిఐ కోర్టులో నుంచి బయటకు వచ్చిన వెంటనే ఆయన నేరుగా లోటస్ పాండ్ వెళ్లి అక్కడ లంచ్ కార్యకలాపాలను ముగించుకొని మరి వెళ్ళిపోతారు. ఇక చూస్తున్నాం ఇప్పటికే దాదాపు గంట పాటు లోపల ఉంటాడని చెప్పినప్పటికీ కూడా 45 minutes లోనే తను కోర్టులో తను వచ్చినటువంటి పనిని ముగించుకొని జగన్మోహన్ రెడ్డి కోర్టు ఎదుట హాజరై సిబిఐ కోర్టులో హాజరై బయటికి వెళ్ళిపోతున్నటువంటి ఆ పరిస్థితి కూడా కనిపిస్తుంది. దాంతో ఒక్కసారిగా సిబిఐ కోర్టు వద్ద కొంత గందరగోళం అనేది వెళ్తుంది. ఒకవైపున భారీ ఎత్తున బయట అభిమానులు జగన్మోహన్ రెడ్డి కోసం వేచి చూస్తున్నప్పటికీ లా అండ్ ఆర్డర్ పరమైనటువంటి చిక్కులు తలెత్తుకున్న రోప్ పార్టీతో ఎక్కడికక్కడ కట్టుదిట్టం చేశారు. మరోవైపున జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన కోసం పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నటువంటి అభిమానులు వైపున పోలీసులు కట్టడి చేస్తున్నప్పటికీ కూడా అభిమానులు పెద్ద ఎత్తున చేరుకొని జై జగన్ అంటూ నినాదాలు చేస్తూ ఉన్నారు. ఇక పెద్ద ఎత్తున ర్యాలీగా
వైపున లోపల నుంచి పోలీసులు కట్టుదిట్టంగా చేసినప్పటికీ కూడా ఒక రూట్ లో నుంచి ఆయన రావడం జరిగింది, మరొక రూట్ లో నుంచి వెళ్లిపోతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టు నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చి అతడు ఆ కోర్టుకు హాజరైన వెంటనే ఇప్పుడు మరలా తన బుల్లెట్ ప్రూఫ్ కార్ లో కోర్టు నుంచి బయటకు వెళ్లిపోతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు తాజాగా కనిపిస్తుంది. ఇక జగన్మోహన్ రెడ్డి కోర్టుకు సంబంధించి హాజరు కావాల్సినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆయన కోర్టుకు హాజరై తిరుగు ప్రయాణం అయ్యారు. కోర్టు నుంచి బయటకు వచ్చేశారు. ఇప్పుడు ఆయన లోటస్ పాండ్కి వెళ్తారు. ఇక్కడ నుంచి